హరికుమారు వసంత కర్నూలు నుంచి వచ్చారు. పెళ్ళై 3 సంవత్సరాలు అయింది, పిల్లలు పుట్టట్లేదని చూస్తే 2 ట్యూబులు బ్లాక్ అన్నారు. అక్కడ ఉన్న డాక్టర్లు అందరూ ఐవీఎఫ్కి వెళ్ళాలి అన్నారు. కాకపోతే ఆ లాప్రోస్కోపీకి వెళ్ళాలి దాన్ని అన్నారు, సర్జరీ. సరే లాప్రోస్కోపీ చేశారు, ట్యూబులు ఓపెన్ అవ్వలేదు, ఐవీఎఫ్కి వెళ్ళండి అని చెప్పారు. సో ఈ రకంగా ఉన్నప్పుడు మనకి యూట్యూబ్లో వీడియో చూసి మన దగ్గరికి వచ్చారు. వస్తే చివరికి ఇక్కడ ఎన్ని రోజుల్లో ఓపెన్ అయిందండి? థర్డ్ మంత్కే ఓపెన్ అయిపోయింది. థర్డ్ మంత్కే ప్రెగ్నెంట్ అయిపోయారు. మనం 4 నెలలు పట్టిద్ది అన్నాము ట్యూబ్లో ఓపెన్ అవడానికి, కానీ 3 నెలలకే ప్రెగ్నెంట్ అయిపోయింది ఆవిడ మందులతోని. ఐవీఎఫ్ ఏమైనా చేసామా? లేదు సార్, ఐవీఎఫ్ ఏం చేయలేదు. సార్, ఆపరేషన్ ఏం చేయలేదు, ఏమీ చేయలే. జస్ట్ మందులతోనే ప్రెగ్నెన్సీ వచ్చింది. ట్యూబులు బ్లాక్ అయినా కూడా మందులతో ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు న్యాచురల్గా. మీరు లాప్రోస్కోపీ చేసిన ఫలితం రాలేదు, ఐవీఎఫ్కి వెళ్ళాలన్నారు, ఇక్కడ ఐవీఎఫ్ లేకుండానే ప్రెగ్నెన్సీ వచ్చింది. అంతే కదా? డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా. మందులు పనిచేస్తున్నాయా? బాగా పనిచేస్తున్నాయి. ట్యూబులు ఓపెన్ చేస్తున్నాయా? ఓపెన్ అయినాయి సార్. ప్రెగ్నెన్సీ తెప్పిస్తున్నాయా? వచ్చింది సార్. కత్తి లేదు, కోత లేదు, కుట్టు లేదు, రక్తపు చుక్క లేదు, మత్తు లేదు, ఐవీఎఫ్ లేదు. అవును సార్. మందులతో ప్రెగ్నెన్సీ, అది ఇంగ్లీష్ మందులు. రైట్. థ్యాంక్ యూ అండి, ముందుకు వచ్చి వీడియో ఇచ్చినందుకు హరికుమార్ గారు. ఎంతో మందికి ఇంకా ఉపయోగపడుతుంది ఇది. కర్నూలు నుంచి మీరు నమ్మి ఇక్కడికి వచ్చారు. వయసు 30, భార్య వయసు 28 అయినా కూడా అక్కడ ఐవీఎఫ్కి వెళ్ళాలి, ట్యూబుల్ బ్లాక్ ఓపెన్ అవ్వదు అన్నా కూడా మమ్మల్ని నమ్మి విజయవాడ వరకు వచ్చి ఇక్కడ నిజంగానే ఈరోజు ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు న్యాచురల్గా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మీకు కూడా థ్యాంక్ యూ సార్. అమ్మా అట్లాగే ఆ వీడియోలో తీసే డాక్టర్లు అక్కడ భయపెట్టేసినారు సార్, గవర్నమెంట్ డాక్టర్లు. ఐవీఎఫ్కి వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు చెప్పేసినారు గట్టిగా. మేము వెళ్ళి పక్కన సుశ్రుత ఐవీఎఫ్ అని ఒకటి ఉంటే అక్కడికి పెట్టి అన్ని చెక్ చేసుకున్నాము. సరే ఆమె లోపు నాకు అంతలోపు మీ వీడియో కనపడింది. ఆ వీడియో చూసి వచ్చేసారు. వీడియో చూసి ఇదే బెటర్ అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసాను. న్యాచురల్ కదా? న్యాచురల్. ఆల్రెడీ ఇంతకుముందు కూడా వీడియో ఇచ్చాను సార్ నేను. అవునవును, యాక్చువల్లీ అంటే ఇది అయిపోయింది మీది, అంతా బాగుంది. 6 నెలలు కూడా నిండా కూడా బాగుంది కదా, అందుకని మనం చెప్తున్నాం అనమాట. చాలా మంది ఏమనుకుంటారు, వాళ్ళు ఏదో ఇచ్చారు అంటున్నారు కానీ బిడ్డ బాగుందో లేదో, ప్రెగ్నెన్సీ నిలబడాలి కదా, నిలబడిందో లేదో, 3 నెలలు ఉండాలి కదా, ఉందో లేదో, 4 నెలలకు అవకరాలు రాకూడదు కదా, అవకరాలు ఏమైనా వచ్చినాయో లేవో అనుకుంటుంటారు. అన్ని స్టెప్పులు దాటొచ్చు మందులతో అనే విషయాన్ని మనం చెప్తున్నాం వీడియోల రూపంలో. అది నిజమని ఇక్కడ ప్రూవ్ అవుతుంది కదా, మీకు ప్రూవ్ అయింది కదా, అందుకేనే అనమాట. అట్లా అంటే చాలా మందికి చాలా భయాలు ఉంటాయి. ఫ్రీగా వచ్చిందంటే చాలా అపనమ్మకాలు. 3 లక్షలు ఖర్చు పెడితే సమ్మగానే ఉంటుంది, అది పోయినా పర్లా. కానీ ఇక్కడ మందులతో వచ్చిందంటే నమ్మలేరు. మందులతో వచ్చిన దాన్ని నమ్మినా కూడా ఇట్లా ఏదో నవకరాలు వస్తాయో లేదా ఏదో ప్రాబ్లం అవుద్దేమో అన్న భయంతో ఉంటారు. అంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టలేదుగా, అందుకని మంచి ప్రెగ్నెన్సీ కాదేమో అనుకుంటారు. అది అలా ఐవీఎఫ్ చేయించుకుని ట్యూబుల్లో వస్తుంది కొంతమందికి. మరి ఇక ట్యూబుల్లో కూడా రాలేదు కదా మనకి. చక్కగా